ఇండియన్ ప్రీమియర్ లీగ్ లక్నో సూపర్ జైంట్స్ వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఆడిన 6 మ్యాచ్ల్లో 4 ఓటములు, 2 విజయాలతో పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ -1.173కి పడిపోయింది. చూస్తుంటే లక్నోకు ఈ సీజన్ మరో పీడకలలా మారే అవకాశం ఉంది. ఫ్రాంచైజీ ఓవర్ సంజీవ్ గోయాంకా తీరుతో విసుగెత్తుతున్న రాహుల్ గత సీజన్కు ముందే లక్నోను వీడి వేలంలోకి వెళ్లగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్ సొంతం చేసుకుంది. ఇక మెగా వేలంలో 27 కోట్లకు రిషబ్ పంత్ను లక్నో సొంతం చేసుకుంది. గత సీజన్లో అతడు పేలవ ప్రదర్శన చేశాడు. ఈ సీజన్లో కూడా పెద్దగా ఆడడం లేదు. ఇక 21 కోట్లకు రీటైన్ చేసుకున్న నికోలస్ పూరన్ ఈ సీజన్లో పరమ చెత్త ప్రదర్శన చేస్తున్నాడు. ఒక్క మ్యాచ్లో కూడా రాణించలేదు. 6 మ్యాచ్ల్లో 51 పరుగులు చేశాడు. సగటు 8.50, స్ట్రైక్ రేట్ 79.69. టెస్టులు ఆడుతున్నట్లు ఆడుతున్నాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన పోరులో అందరూ 150కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తుంటే పూరన్ మాత్రం 9 బంతుల్లో 9 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు ఆడిన 6 మ్యాచ్ల్లో ఒక్కసారి కూడా 100కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేయలేదు. లక్నో అభిమానులు నికోలస్ పూరన్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. లక్నోకు పట్టిన సగం దరిద్రం నువ్వే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కేఎల్ రాహుల్ ను అవమానించడం కాదు, పూరన్ పై యాక్షన్ తీసుకో అంటూ లక్నో ఓనర్ సంజీవ్ గోయాంకాను ఏకిపారేస్తున్నారు. రాబోయే మ్యాచ్ల్లో పూరన్ ను పక్కన పెట్టి వేరే వాళ్లకు అవకాశం ఇవ్వాలంటూ కోరుతున్నారు. పూరన్ వల్ల రూపాయి లాభం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. పూరన్ 2023లో సన్ రైజర్స్ తరఫున ఆడారు. అనంతరం హైదరాబాద్ అతడిని వదిలేసింది. 2024-2025 సీజన్స్ లో లక్నో తరఫున పూరన్ అద్భుతంగా ఆడారు. 2025 ఐపీఎల్ తరువాత అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై పలికిన పూరన్ లీగ్స్ మాత్రమే ఆడుతున్నాడు. దాంతో అతడి బ్యాటింగ్ లయ తప్పింది.